నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. యూట్యూబ్ వీక్షకులకు ధమ్మ దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజున మనం దీపావళి బౌద్ధం అనే విషయం మీద ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే సంస్కృతిని నిర్మించలేని ఏ జాతి కూడా బానిసత్వం నుంచి బయటపడలేదు. భావజాల బానిసత్వం అనేది అన్నింటికంటే పెద్ద బంధాలతో బిగిస్తుంది. ఆ బానిస భావజాల సంఖ్యలు తెంచాలంటే మన సంస్కృతి ఏంటో, మన ధర్మం ఏంటో, మన సాంస్కృతిక వికాసం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం అంటే ఈ దేశ మూలవాసులైన భారతీయులు, ధర్మాన్ని అనుసరించిన ధార్మికులు, పరపీడన పరాయణత్వంతో నిండిపోయిన ఈ దేశ చరిత్రలో మన ధర్మం మనకు కాకుండా పోయింది. అందుకనే కోటి గొంతులతో ఈ రోజున ధర్మ శంఖారావం వినిపిస్తుంది. తిరిగి మన సంస్కృతిలోకి మనం నడవాలి. అది జన సంస్కృతి కావాలి అని చెప్పని ఈ రోజున ఈ దేశం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే గతంలో మనం అశోక విజయదశమి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీపావళి గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఉత్సవానికి, ప్రతి పండుగకి ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. అన్ని ఉత్సవాలు చారిత్రక నేపథ్యంలోంచి పుట్టినవే. కానీ కొంతకాలం పోయాక మతం ఏం చేసిందంటే ఆ చారిత్రక నేపథ్యాన్ని కప్పిపుచ్చి దానికి మసిపూసి పురాణ కథల్ని కల్పించి వాటిని ప్రచారం చేసింది. ఆ పురాణ కథలు వినటం వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఈ జాతి తన సొంత ధర్మాన్ని మరచిపోయింది. ఆ మబ్బు తెరలు విడిపోయాయి, మాయి పొరలు కరిగిపోయాయి. ఇప్పుడు కళ్ళు తెరిసిన జాతి తన సంస్కృతి కోసం ప్రయత్నిస్తుంది. అందులో భాగమే ఈనాటి ఈ ఎపిసోడ్. దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. దీప పూజ మనకి మొట్టమొదటిసారిగా బౌద్ధ సాంప్రదాయంలోనే కనిపిస్తుంది. చరిత్రకు అందిన ఆధారాలని బట్టి దీప పూజ మొట్టమొదటిసారిగా మనకి బౌద్ధంలోనే కనిపిస్తుంది. ఎందుకు దీప పూజ ఉంది అనటానికి ప్రధానమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒక 4 విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఈ 4 విషయాలు చర్చించుకోబోయే ముందు మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. బౌద్ధంలో పూజా విధానం ఉంది, ఇది కూడా వైదిక సాంప్రదాయం లాంటిదే కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు, భ్రమిస్తారు. కానీ బౌద్ధ పూజా విధానానికి ఇతర పూజా విధానాలకి సంబంధం లేదు. బౌద్ధం అనాత్మవాదం, అనీశ్వరవాదం. కాబట్టి బౌద్ధంలో కోరికలు ఉండవు, కోరికలతో పూజలు ఉండవు. నాకు ఆ కోరికలు తీర్చు, ఈ కోరికలు తీర్చు, అవి కలిగించు, ఇవి కలిగించు అని చెప్పి వేడుకునే కోరికలు ఎక్కడ బౌద్ధంలో ఎక్కడా లేవు, ఏ దేశంలోనూ లేవు. థేరవాద, మహాయాన, వజ్రయాన ఏ సాంప్రదాయంలోనూ లేవు, కోరికలతో లేవు. బౌద్ధ పూజ అంటే పంచశీల, అష్టాంగ మార్గము, ఇంకా మైత్రీ సూత్రం, ఇలాంటి మానవీయ లక్షణాలతో కూడిన విధానాల్ని వల్లివేయటమే ఉంటుంది. బుద్ధుని ముందు కూర్చుని, ఆ మూర్తి ముందు కూర్చొని, ఇదిగో నేను ఇలా నడుచుకుంటాను, పంచశీలతో నడుచుకుంటాను, అది పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి మనకు మనం మంచి మార్గాన్ని ఎంచుకునే మార్గంగానే బౌద్ధ పూజా విధానం ఉంటుంది. ఎక్కడ బుద్ధుడికి జంతువధ, హింసలు ఎక్కడ ఉండవు. అహింసా విధానమైన పూజా విధానమే ఉంటుంది. ఈ బౌద్ధ పూజా విధానాన్ని అశోకుడు అవలంబించాడు, శాసనం చేశాడు, ప్రజలందరూ పాటించేలా చూశాడు. తర్వాత ఆ పూజా విధానం ఈరోజు అందరూ అవలంబిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నామంటే అది వారి పూజా విధానం అనుకుంటున్నాం. కాదు, కోరికలు లేని పూజా విధానాన్ని ప్రవేశపెట్టింది బౌద్ధులు. బౌద్ధ పూజా విధానంలో మనకు మనం తీసుకునే ప్రతిజ్ఞలే ఉంటవి. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తను బౌద్ధ దీక్ష తీసుకున్నప్పుడు 22 ప్రతిజ్ఞలు చేయించాడు. బుద్ధుడు మనలందరినీ రక్షించుగాక, మన బానిసత్వమును బుద్ధుడు తొలగించుగాక అని చెప్పి అక్కడ అంబేద్కర్ చెప్పలే. మనం రక్షించుకుందాం, బుద్ధుని యొక్క ధర్మ మార్గంలో మనమందరం ప్రయాణించి జ్ఞానవంతులు అవుదాం
అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కాబట్టి బౌద్ధ పూజా విధానం అంటే అది. ఈ పొరపాటు ఎక్కడ పడి ఇతర పూజా విధానాలకి బౌద్ధ పూజా విధానాన్ని కలిపి చూడకూడదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బౌద్ధంలో ప్రదీప పూజ అని ఉంది. ప్రదీపం అంటే దీపం. దీపం దేనికి చిహ్నం అంటే మొట్టమొదటి విషయం, బౌద్ధంలో దీపం జ్ఞానానికి చిహ్నం, ప్రజ్ఞకు చిహ్నం. ఏ జ్ఞానానికైతే శీలం ఉంటుందో శీలం కలిగిన జ్ఞానమే ప్రజ్ఞ. అంటే జ్ఞానమన్న, శీలమన్న, ప్రజ్ఞ అన్న వీటన్నిటికీ ఒక సంకేతం బౌద్ధంలో దీపం. అందుకనే జయమంగళ గాథల్లో ఇలా ఉంటుంది. ఘనసార పదిత్తేన దీపేన తమధంసిన తిలోకదీపం సంబుద్ధం పూజయామి తమోనుదం పూజయామి తమోనుదం. ఘనసార పదిత్తేన దీపేన తమధంసిన. తమస్సు అంటే చీకటి, అంధకారాన్ని ధ్వంసం చేసేది, అంధకారాన్ని ధ్వంసం చేసేది, చీకటిని తొలగించేది. కారు నల్లని కటిక చీకటి దీపకాంతికి చెదిరినట్లు అజ్ఞానపు చీకటి కుటి నీ జ్ఞానజ్యోతికి చెదురునట్లు ఆ విధంగా చెదిరిపోతున్న నీ జ్ఞానజ్యోతికి. అందుకే ఓ సంబుద్ధ దివ్య దీప పూజ నీకు. ఇదంటే అక్కడ అర్థం. చీకటిని ధ్వంసం చేయటం ఇక్కడ అంటే చీకటిని చంపటం కాదు, చీకటిని తొలగించటం. దీపం వెలిగిస్తే చీకటి తొలగి వెలుగు వస్తుంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తే అజ్ఞాన స్థానంలో విజ్ఞానం వస్తుంది. కాబట్టి విజ్ఞానపు జ్యోతిని వెలిగించిన వాడా బుద్ధుడా, ఈ ప్రపంచంలో అజ్ఞానపు చీకటిని తొలగించి విజ్ఞానపు దారులు తీసినవో బుద్ధుడా, నీకు దీప పూజ అని చెబుతున్నాం. అంతేగాని నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నాకు విజ్ఞానాన్ని కలిగించని ఉండదు. నీవు అలా చేసావు కాబట్టి నేను కూడా నా అజ్ఞానాన్ని తొలగించుకుంటాను అని మనకు మనం ఒక నిర్దిష్టమైన ప్రతిజ్ఞ చేయటం. కాబట్టి దీపం అనేది బౌద్ధ ప్రతీక. బౌద్ధం తర్వాతే దీపం అనేది ప్రపంచంలో చాలా మతాలకి ప్రతీకలుగా మారింది. మొట్టమొదటి దీపాన్ని ప్రతీకగా తీసుకుంది బౌద్ధం మాత్రమే. అది జ్ఞానానికి, శీలానికి, ప్రజ్ఞకి సంకేతం మాత్రమే. ఈ విధంగా దీపానికి సంబంధించిన విషయంతో మనం ప్రారంభించి అసలు దీపావళికి కారణాలు ఏమిటి? దీపావళి అంటే వళి అంటే వరుస, ఆరావళి అంటాం. అంటే ఆరావళి పర్వతాల వరుస, ఒక దండ లాంటి వళి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రధానంగా మనం చెప్పుకునేది బౌద్ధ భిక్షువుల యొక్క వర్షావాస కాలాన్ని తీసుకోవాలి. బుద్ధుడు వైశాఖి పున్నమి రోజున జ్ఞానోదయం పొందాడు బుద్ధగయలో. అక్కడి నుంచి జ్యేష్టం ఆషాఢ పున్నమి నాటికి సారనాథు వచ్చి తొలి ప్రసంగం చేశాడు. దాన్ని మనం గురు పున్నమి అనుకుంటున్నాం, లేకపోతే మొట్టమొదటి ధర్మచక్ర ప్రవర్తన దినంగా మనం చెప్పుకుంటాం. అది అయిపోయిన వెంటనే ఇక వర్షావాసం కాలం ప్రారంభమవుతుంది. ఏమిటి వర్షావాసం అంటే వర్ష ఆవాసం, వర్షాకాలంలో నివసించటం, నివాసాల్లో ఉండటం. భిక్షువులు మామూలుగా ఏం చేయాలి? మిగిలిన కాలం అంతా గ్రామాల వెంట వెళ్ళి ధర్మ ప్రబోధం చేసి భిక్షను గైకుని తిని జీవించాలి, జనం పెట్టిన భిక్షతో జీవించాలి. కానీ వర్షాకాలం భిక్షువులు తిరగటానికి ఇబ్బందే, ప్రజలు వండుకు తినటానికి కూడా ఇబ్బంది. కాబట్టి ఈ కాలంలో ప్రజలు ఇబ్బంది పడే కాలంలో అదనపు భారం కాకూడదు భిక్షువులు అని చెప్పని బుద్ధుడు ఏం చెప్పాడంటే ఈ వర్షావాస కాలాన్ని నియమించాడు. ఇది 3 నెలలు ఉంటుందండి. ఎప్పటి నుంచి? ఆషాఢ పున్నమి నుంచి. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఆషాఢ పున్నమితో ప్రారంభమై ఆషాఢ, భాద్రపద, ఆశ్వీజ మాసాలు, ఈ 3 నెలలు
కొందరికి వర్షాకాలం అయితే కొందరు ఆషాఢ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో బిగించేసి కార్తీక మాసంతో ముగిస్తారు. ఏవైనా సరే 3 నెలలే. అలా మొత్తం బౌద్ధంలో 4 నెలల కాలం వర్షావాసకాలంగా ఉంటుంది ఆయా ప్రాంతాన్ని బట్టి. ఈ 3 నెలలు భిక్షువులు గ్రామాలకు కానీ గృహస్థుల దగ్గర కానీ భిక్ష కోసం వెళ్ళకూడదు, భారం కాకూడదు. అదొక విషయం. తర్వాత ఏం చేయాలి? వీళ్ళు అడవుల్లో ఉంటూ లేదా గుహల్లో జీవిస్తూ అడవుల్లో దొరికిన పదార్థాలు మాత్రమే తినాలి. రాలిపడిపోయిన పండ్లు, దుంపలు, ఆకులు, పూలు, చెరువుల్లో ఉన్న తామర దుంపలు ఇలాంటివి మాత్రమే స్వీకరిస్తూ బతకాలి. ప్రజలకు భారం కాకూడదు ఈ 3 నెలలు. ఇంకో మరో విషయం, ఈ 3 నెలలు ఏకాంతంగా ఉంటారు కాబట్టి, అది ఒకరిద్దరే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు, ఒక సంఘం మొత్తం ఉండదు, ఏకాంతంగా ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం చూసుకు వెళ్తారు. వెళ్ళి ఏకాంతంగా ఉండి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ధ్యానాన్ని ప్రాక్టీస్ చేసుకోవటానికి పూర్తి సమయం వినియోగించుకోవాలి. ఆ సమయంలో ధ్యానంలో అనేక మెట్లు ఉంటాయండి, దశలు. ఆ దశల్ని సాధించాలి, ఎంతో కొంత సాధించాలి. అది 3వ విషయం. 4వ విషయం, నేను మిగిలిన కాలం అంతా కూడా మిగిలిన 8 నెలల కాలంలో లేక 9 నెలల కాలంలో నేను అనేక గ్రామాలు తిరిగాను, అనేక మందికి ధర్మ ప్రబోధం చేశాను. అది ఎంతవరకు వాళ్ళకి చేరింది, ఎంతవరకు అర్థమయ్యింది, ఇంకా నేను ఎలా చెప్తే అర్థమవుతుంది, అలాగే చెప్పాలా, ఇంకా ఏ విధంగానైనా చెప్పాలా, ఇలా తర్కించుకోవాలి, తనను తాను సరిదిద్దుకోవాలి. వ్యక్తిగత శిక్షణ ఈ 3 నెలల కాలం. ఇది ముగిసిన తర్వాత ఆశ్వయుజ మాసంలో మళ్ళా తిరిగి ఆరామాలకు చేరుకుంటారు. ఆరామాలకు చేరుకున్న తర్వాత అక్కడ ఒక 2 వారాల సమయం ఉంటారు. ఉండి అందరూ ఒక చోటకి చేరిన తర్వాత ఒకరినొకరు సంబోధించుకుంటూ, మిత్రమా, నువ్వు ఏమి సాధించావు, ధ్యానంలో జ్ఞానంలో ఏమి సాధించావు, ఏవి కొత్త కొత్త విధానాలు నువ్వు అనుకున్నావు అని చెప్పని అందరి అభిప్రాయాలని పంచుకుంటారు. వాటిని మనం సమీక్షా సమావేశాలు అంటాం, రివ్యూ మీటింగ్స్. ఆ 15 రోజుల తర్వాత అప్పుడు తిరిగి ధర్మయాత్రలకు ప్రారంభిస్తారు. దాన్ని చారిక అంటాం. తిరుగుతూ ధర్మ ప్రబోధం చేస్తూ భిక్ష మీద జీవిస్తారు ఆ 9 నెలలు. అంటే 3 నెలల కాలం పాటు భిక్షువులు ప్రజలకు ధర్మ సందేశాన్ని ఇవ్వరు. బౌద్ధులకు ముఖ్యమైన 4 రోజులు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రతి నెలలో ఉభయ అష్టములు, శుక్లాష్టమి, బహుళాష్టమి, పున్నమి, బహుళ చతుర్దశి, అమావాస్యకి ముందు రోజు. ఈ బహుళ చతుర్దశితో వర్షావాసాన్ని పూర్తి చేసి ఆరామాలకి వస్తారు. అదే దీపావళి. అంటే జ్ఞానజ్యోతులు తెస్తున్నారు వాళ్ళు. తాము 3 నెలలు ధ్యానంలో ఉండి సాధించిన జ్ఞానాన్ని తెచ్చి ఈ 9 నెలలు ప్రజలకు పంచుతారు. ధర్మాన్ని వెదజల్లుతారు, ధర్మ విత్తులు జల్లుతారు, ధర్మ పంటకి సాగు ప్రారంభిస్తారు. ధర్మ సాగుకు ప్రారంభించటానికి చిహ్నంగానే అడవుల నుంచి వచ్చే భిక్షువులకి ఆహ్వానం పలుకుతూ దారి పొడవున ఇంటింట దీపాలతో స్వాగతాలు చెప్పే సాంప్రదాయం బౌద్ధ లోకాల్లో, బౌద్ధ దేశాల్లో ఉంది. ఒకప్పుడు మన దేశంలో కూడా ఉంది. అదిగో ఆ సాంప్రదాయమే దీపావళిగా మారింది. చతుర్దశి, బహుళ చతుర్దశి. కానీ ఈ చతుర్దశిని నరక చతుర్దశిగా మార్చి వేరే పురాణ కథలు అల్లారు. ఆ విషయం ఇప్పుడు మనకు అనవసరం కూడా. దీన్నే ధర్మ దీపావళిగా మనం చెప్పుకుంటాం. ధర్మ సాగుకి ఆహ్వానం పలికిన రోజు, జ్ఞాన వ్యవసాయానికి తొలకరి. ఇది ఒక అంశం. దీపాన్ని బౌద్ధులు నిర్వాణానికి సంకేతంగా కూడా ఉపయోగిస్తారు. జ్ఞానానికే కాదండి, నిర్వాణానికి. ఎవరైతే ప్రజ్ఞానం పొందుతాడో, ప్రజ్ఞాని అవుతాడో, ప్రజ్ఞ పొందుతాడో అతను మాత్రమే నిర్వాణాన్ని పొందగలడు. నిర్వాణానికి సంకేతంగా దీపాన్ని, అంటే మరణానికి సంకేతంగా దీపాన్ని వాడింది బౌద్ధం మాత్రమే. ఇతర సాంప్రదాయాల్లో దీపాన్ని వాడటం వాళ్ళ సిద్ధాంతానికే విరుద్ధం. అది ఒక బౌద్ధ సిద్ధాంతానికే సరిపోయే విధానం. ఏమిటంటే నిర్వాణం అంటే దీపం
ఆరిపోవటం అని అర్థం. నిర్వాణ అనే పదానికి దీపం ఆరిపోవటం అని అర్థం. ఇది ప్రజల్లో ఎంతగా నానుగిపోయిందంటే ఎవరి మీద కోపం వస్తే మనం ఒరే నీ దీపం ఆరా అని చెప్పి చెప్తాం. మనం అంటే నీ దీపం ఆరిపోవాలంటే నువ్వు చావరని అర్థం. బౌద్ధ నానుడు ఇది ప్రజల్లో అంతగా చొచ్చుకుపోయేది. ఎందుకు దీపం మారటాన్ని బౌద్ధులు నిర్వాణంతో పోలుస్తారంటే నిర్వాణం చెందిన వ్యక్తి తిరిగి మరలా పుట్టడేహం అంటే పునర్జన్మ లేదు బౌద్ధంలో. ఇది చాలా కీలకమైన విషయం. ఒక ప్రమిద ఉంటుంది, ఆ ప్రమిదలో నూనె ఉంటుంది, నూనెలో ఒత్తి ఉంటుంది. ఆ ఒత్తిని వెలిగిస్తాం. ఆ నూనె ఉన్నంత వరకు, ఒత్తి ఉన్నంత వరకు దీపం వెలిగి ఆరిపోతుంది. ఏ దీపమైతే మనం వెలిగించామో ఆ దీపం మరలా ఉంటుందా? అదే నూనె, అదే ఒత్తి, అదే వెలుగు తిరిగి మరలా మనకు లభిస్తుందా? వేరే నూనె వేరే ఒత్తి కాదండి, అదే నూనె, అదే ఒత్తి, అదే వెలుగు. ఇక మనకి ఎప్పటికీ అది రాదు. కాబట్టి నిర్వాణం పొందిన వ్యక్తి కూడా ఇంకెప్పటికీ తిరిగి పుట్టడు. అంటే ఆత్మలు లేవు, పునర్జన్మలు లేవు, ఈ దేహమే మన తిరిగి పుట్టడం లేదు. దీపం ఆరిపోవటమే. సంపూర్తిగా ఆరిపోయిన దీపాన్ని తిరిగి అదే దీపాన్ని మనం ఎలా వెలిగించలేమో అలాగే ఈ ఆత్మలు పునర్జన్మలు లేవు, ఇదే ఆత్మ వెళ్ళి మళ్ళీ తిరిగి పుట్టదు. ఈ విషయాన్ని మీరు బాగా తెలుసుకోవాలంటే మిళింత ప్రశ్నల్లో చాలా గొప్పగా ఉంటాయి ఈ ఉపమానాలన్నీ కూడా, దీపోపమానాలు. కాబట్టి దీపం ఆరిపోవటం అంటే ఈ జన్మ ఇంద్రతో క్లోజ్ అయిపోయింది, పునర్భవం లేదు. కాబట్టి మరణానికి సంకేతంగా దీపాన్ని చూపించటం బౌద్ధంతోనే ప్రారంభమైంది. మీరెవరైనా కుశీనగర్ వెళ్ళినప్పుడు కుశీనగర్లో బుద్ధ పరినిర్వాణం జరిగింది. ఆ స్తూపం పక్కన ఒక చిన్న వేరే బౌద్ధ గురువు గారి స్తూపం ఉంటుంది. అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది, చూడండి. దాని మీద చాలా స్పష్టంగా ఉంది, చనిపోయిన భిక్షువు తల దగ్గర దీపాలు పెట్టవలెను. అంటే పరినిర్వాణం పొందాడు ఈ భిక్షువు, అంటే ఇతని దీపం ఆరిపోయింది అని చెప్పని తల దగ్గర దీపం పెట్టే సాంప్రదాయం బౌద్ధం నుంచి ఇతర ధర్మాలు నేర్చుకున్నాయి. ఇది ఒక శ్రమణ సాంప్రదాయం. శ్రమణ సాంప్రదాయంలో పునర్జన్మలు లేవు. కాబట్టి ఈ చనిపోయిన భిక్షువులకు స్మృతి చిహ్నంగా దీపాలు వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఇది ఎలా ఉంటుందంటే వర్షావాసం పూర్తి చేసుకు వచ్చిన భిక్షువులు ఆరామానికి వచ్చి ఒక 15 రోజులు మనం రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటారనుకున్నాం మనం. ఆ సందర్భంలో మరలా ఆ ఆరామాన్ని మొత్తం శుభ్రం చేసి ఆ యొక్క స్తూపాన్ని శుభ్రం చేసి స్తూపం చుట్టూ దీపాలు వెలిగిస్తారు. ఇది ఇప్పటికీ అన్ని బౌద్ధ దేశాల్లో సజీవంగా బ్రతికే ఉంది. అందుకనే బౌద్ధ స్తూపాలని దీపాల దిన్నెలు అంటారు. దిన్నె అంటే చిన్న కొండ, గుట్ట, దీపాల గుట్ట, దీపాల కొండ అంటారు. అందుకనే దీపం కొండెక్కింది అని కూడా అంటారు. ఇలాంటి నానుడులన్నీ కూడా దీపానికి సంబంధించినవన్నీ కూడా బౌద్ధం నుంచే వచ్చినవి. మరొక మారు మనం గుర్తుపెట్టుకోవాలి, బౌద్ధ స్తూపాలని దీపాల దిన్నెలు అంటారు. అలా వరుసగా స్తూపం చుట్టూ వరుసగా వళ్ళులుగా దీపాలు వెలిగించే సాంప్రదాయం బౌద్ధంలో ఉంది. మీరు ఈరోజు కూడా బుద్ధగయ, సారనాథ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళండి. అక్కడ ప్రతి ఆరామంలో కూడా వందల వేల దీపాలు వెలిగించే సాంప్రదాయం ఉంది. మనం కూడా వెళ్ళి ఒక దీపం వెలిగించి రావాలి. కాబట్టి దీప సాంప్రదాయమే బౌద్ధానిది. ప్రపంచంలో అనేక దేశాల్లో బుద్ధునికి దేదీప్యమానంగా ఈ దీపావళి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా బౌద్ధులు చెప్పుకునే మరొక కథ కూడా ఉంది. దీనికి బౌద్ధ సాహిత్యంలో తగినంత ఆధారాలు లేవు. ఏమిటదంటే సిద్ధార్థుడు ఇల్లు వదిలి వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి ధ్యానం చేసి జ్ఞానోదయం పొంది సారనాథు వచ్చి ధర్మ ప్రబోధాన్ని చేసి వర్షావాసం గడిపిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజగృహకు వెళ్ళి వేణువనంలో ఉంటాడు. ఆ సమయంలో కపిలవస్తు నగరంలో ఉన్న తన తండ్రి శుద్ధోదనుడు తన కుమారుణ్ణి చూడాలనే కోరికతో కపిలవస్తుకు తీసుకురమ్మని చెప్పని చాలామంది మంత్రులను పంపుతాడు. దాదాపు 8-9 మంది మంత్రులు వెళ్తారు తీసుకురావటానికి. వారెవరు తిరిగి రారు. వాడు కూడా భిక్షువులై ఎక్కడే ఉండిపోతారు. చివరికి బుద్ధునికి బాల్యమిత్రుడు అయిన కాలువుదాయి అనే వ్యక్తిని పంపిస్తాడు. ఆయన నీ చిన్ననాటి స్నేహితుడు బుద్ధుడయ్యాడు, అతని యొక్క పాదాలను రాజ్యంలో మోపాలి,
ఆ ధర్మ ప్రబోధాలు వినాలి, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పంటే ఆ కాలువదాయి వెళ్ళి బుద్ధుడిని తీసుకొస్తాడు. అలా ఆయన రాజగృహం నుంచి బయలుదేరి కపిలవస్తు చేరటానికి నడక ప్రారంభించినప్పుడు రాజగృహ దగ్గర నుంచి దీపాలు వెలిగిస్తూ బుద్ధుడికి కపిలవస్తుకు స్వాగతం పలికారట. ఆ విధంగా దీపావళి వచ్చింది అని చెప్పని ఒక సాంప్రదాయం ఉంది. ఈ కథ ఒకటి చాలా ప్రచారం ఉంది బౌద్ధంలో. కానీ జ్ఞానానికి, మరణానికి, విజ్ఞానానికి, ప్రజ్ఞకి చిహ్నమైన దీపాలతో మాత్రం బౌద్ధం అంటిపెట్టుకుని ఉంది. ఈ సాంప్రదాయం ఇక్కడి నుంచే వచ్చింది. ఎలాగంటే ఈ ఆశ్విజ మాసంలో దీపాలు వెలిగించిన తర్వాత దీపదాన ఉత్సవం జరుగుతుంది. అశోకుడు ఈ దీపదాన ఉత్సవాన్ని దేదీప్యమానంగా జరిపించిన దృష్టాంతాలు ఉన్నాయి. దీపదాన ఉత్సవం అంటారు దీన్ని. బౌద్ధ దీపావళి, ధర్మ దీపావళి, దీపదాన ఉత్సవం, ఇన్ని పేరులతో బౌద్ధంలో ఉంది. ఈనాటికి ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ దీపదాన ఉత్సవం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరి మరణానికి సంతోషించి చేసుకునే ఉత్సవం కాదు. ఇలా మరణాలకి సంతోషించి చేసుకునే ఉత్సవాలు స్థిరంగా ఉండవు. ఉదాహరణకి భగత్ సింగ్ని చంపినప్పుడు, సీతారామరాజును చంపినప్పుడు బ్రిటిష్ వాళ్ళు పండగ చేసుకున్నారు. కానీ అవి నిలబడ్డవా? భారతదేశానికి స్వాతంత్రం రాగానే అవి భారతీయుల పండుగలు అయిపోయాయి. కాబట్టి పరాజితులు చనిపోయినప్పుడు విజేతలు ఉత్సవాలు చేసుకుంటారు. ఈ పరాజితులకి, విజేతలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఉత్సవాలు తప్పితే ఒక సంస్కృతికి సంబంధించిన ఉత్సవాలు కాదు. ఒక బౌద్ధం చూపించిన ధర్మ దీపావళి, దీపదాన ఉత్సవం మాత్రమే ఒక సంస్కారానికి, సంస్కృతికి సంబంధించిన మహోత్సవం. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ధర్మానికి చిహ్నంగా దీపాలు వెలిగించుకుని దీపదాన ఉత్సవం చేయాలి. అంటే దీపదాన ఉత్సవం అంటే దీపం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని దానం చేయొచ్చు. అలాగే తమ సంపదను కూడా దానం చేయొచ్చు. దీపావళి నాడు ఆరామాలకు వెళ్ళి దానాలు చేసే సాంప్రదాయం ఉంది. ఆ దానాన్ని మనం కూడా ఇళ్ళల్లో ఉండి చేయొచ్చు. దాన దీపావళిగా దీన్ని మార్చవచ్చు. అంతేగాని ఎవరో చనిపోయారని చెప్పని తారాజువ్వలు ఇలాంటివి వెలిగించి శబ్ద కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి బౌద్ధ దీపదాన ఉత్సవం అంగీకరించదు. దీపాలు వెలిగించుకుని దాన కార్యక్రమం చేసే సాంప్రదాయాన్ని ఈ సంస్కృతిగా, ఈ దేశపు సంస్కృతిగా మనం భావించాలి. ఈ జ్ఞాన దీపావళి ఏ కొందరికో కాదు, ఈ దేశంలో పుట్టిన అందరికీ ఈ దీపాన్ని పొందే హక్కు ఉంది. అందుకనే దీపాన్ని దానంగా పొంది జ్ఞానజ్యోతి వెలిగించుకో అని చెబుతుంది బౌద్ధ దీపావళి. ధర్మ దీపావళిని మన సంస్కృతిలో భాగంగా ఇంటింటా జరుపుకోండి. ప్రత్యామ్నాయ సంస్కృతిని, అసలైన మన సంస్కృతిని మనం నిలుపుకుందాం. దాన దీపావళిని జరుపుకుందాం. అందరికీ మరొక్కసారి బుద్ధ వందనాలు, దీపావళి శుభాకాంక్షలు.